వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 3/4 కప్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యండి. నెక్స్ట్ యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాసి పువ్వు, మరాఠీ మొగ్గ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ సాజీరా కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉంటే రాతి మొగ్గ ఆర్ స్టోన్ ఫ్లవర్ వేసి ఫ్రై చేయండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసి వేయండి. ఆనియన్స్ అనేది మెత్తగా అవ్వాలంటే ఆయిల్ ఫ్లోట్ అయినంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. లేదంటే ఆ స్మెల్ అలానే ఉండిపోతుంది, అంతలా కర్రీ టేస్ట్ బాగోదు. తర్వాత వచ్చేసి 4 చిన్న సైజు టమాటాలను పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేయండి. సో ఇక్కడ టమాటా పేస్ట్ కూడా మెత్తగా మగ్గాలి, అలాగే ఆయిల్ ఫ్లోట్ అయినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాకు మొత్తం ఆయిల్ ఫ్లోట్ అయింది. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు, 4 చెంచాల కారం, మీకు స్పైస్ ఇష్టమైతే ఇంకొక చెంచా కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మిరియాల పొడి అండ్ 2 స్పూన్స్ ఉప్పు. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేశాను, మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ మసాలా పౌడర్ కూడా వేసి మొత్తం మిక్స్ చేయండి. ఈ మిక్చర్ మొత్తం బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇన్ కేస్ మీకు 1 kg అంటే డబల్ చేయండి. నెక్స్ట్ మటన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మటన్ మొత్తం ఈ పేస్ట్కి పట్టేలా కలపాలి. అప్పుడే మొత్తం ఆ మటన్లోకి స్పైస్నెస్ అవన్నీ వెళ్తుంది. సో అలా చేసి ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి సాల్ట్ అండ్ స్పైస్ ఒకసారి చూడండి, సరిపోతే అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ లిడ్ పెట్టి 5 to 6 విజిల్స్ కానీ మెత్తగా అయినంత వరకు కానీ ఉంచి దించే ముందు కొత్తిమీర, పుదీనా వేసి హ్యాపీగా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.